హాయ్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. కురుక్షేత్ర యుద్ధ సమయంలో పంచ పాండవుల గుండె పగలగొట్టిన ఘట్టం. శ్రీకృష్ణునితో అర్జునుడు యుద్ధం చేయను అని గాంధీవాన్ని కింద పడవేసిన ఆ అర్జునుడే ఆగ్రహంతో ప్రతీకార జ్వాలతో కౌరవుల పాలిట కాలయముడిగా మారిన ఘట్టం. శాంతి కాముకులు ధర్మమూర్తులైన పాండవుల హృదయాలలో ప్రతీకార జ్వాలను రగిలించిన ఘట్టం. ధర్మం అధర్మం అనే రెండు వర్గాల మధ్య జరిగిన యుద్ధంలో భారతీయ ఇతిహాసాలలో శౌర్యానికి త్యాగానికి చిరస్మరణీయంగా నిలిచిన అభిమన్యుని వీర మరణం. శ్రీకృష్ణ పరమాత్ముడు భయంకరమైన పద్మవ్యూహంలో తన మేనల్లుడైన అభిమన్యుణ్ణి అధర్మ యుద్ధంలో వెనక నుండి దాడి చేసి చంపేసినప్పుడు ఎందుకు కాపాడలేదో తెలుసా? ఒకరోజు మునులు దేవతలు అందరూ చంద్రలోకానికి వెళ్లి చంద్రదేవునితో భూలోకంలో దుష్ట సంహారానికై దేవతలందరూ వారి అంశలతో జన్మించారు. విష్ణుమూర్తి శ్రీకృష్ణునిగా, ధర్మరాజుగా యమధర్మరాజు, భీమునిగా వాయుదేవుడు, దేవేంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశలతో నకుల సహదేవులు, అలాగే చంద్రదేవుని కుమారుడు వర్చస్సును కూడా భూలోకంలో అవతరించాలి అని కోరగా అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రదేవునికి విష్ణువు వర్చస్సు 16 సంవత్సరాల తర్వాత నీ దగ్గరకు తిరిగి వచ్చేస్తాడు అని చెప్పగానే ఒప్పుకున్నాడు చంద్రదేవుడు. వర్చస్సు అభిమన్యుని రూపంలో సుభద్ర అర్జునుల కడుపున పుడతాడు. ఒక రోజు అర్జునుణ్ణి పద్మవ్యూహం గురించి చెప్పమని కోరగా సుభద్ర వింటూ నిద్రపోతుంది. అది గమనించకుండా అర్జునుడు చెప్తూనే ఉండగా కడుపులోని అభిమన్యుని రూపంలో ఉన్న వర్చస్సు వింటూనే ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి అర్జునుణ్ణి సుభద్ర నిద్రపోతూ ఉండగా ఎవరికి చెప్తున్నావు అని అడుగుతాడు. అన్న రాకతో సుభద్ర నిద్ర లేస్తుంది. పద్మవ్యూహం నుంచి ఎలా తిరిగి రావాలో చెప్పకుండా ఆపేస్తాడు అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధం నాటికి 16 ఏళ్ల పిల్లవాడు అవుతాడు అభిమన్యుడు. దుష్టుడైన దుర్యోధనుడు అర్జునుడు లేని సమయంలో అర్జునునికి మాత్రమే తెలిసిన పద్మవ్యూహ ప్రవేశము, అతి కష్టమైన పద్మవ్యూహాన్ని పన్నుతాడు దుర్యోధనుడు. దుర్యోధనుని కుట్రను తెలుసుకున్న అభిమన్యుడు తండ్రి అర్జునుడు లేకపోయినా పర్వాలేదు, నేను పద్మవ్యూహంలోనికి ప్రవేశించే వరకు నాకు తెలుసు, తిరిగి రావడం తెలియకపోయినా మీరు నా వెంట ఉండండి అని ఆ పాండవులకు ధైర్యం చెప్పి పద్మవ్యూహ ప్రవేశం చేస్తాడు. అర్జునుడు త్రిగర్త రాజ్యంలో ఉండగా కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణుడు, దుశ్శాసనుడు, కృతవర్మ ఈ మహారథులైన వీరు పద్మవ్యూహాన్ని కాపాడుతూ ఉన్నారు. భయమే తెలియని 16 ఏళ్ల బాలుడైన అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశంలోనే తునాతునకలు చేస్తున్నాడు కౌరవ సైన్యాన్ని. అభిమన్యుని కత్తికి ఎగిరిపడుతూ ఉన్న కౌరవ సైన్యం తలలు అభిమన్యుని రౌద్ర రూపాన్ని చూసిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వికర్ణుడు వీరందరూ ఏమి చేయాలో తెలియక భయంతో వణికిపోతూ ఉన్నారు. అప్పుడే వారికి అర్థమైపోతుంది అభిమన్యుడు బ్రతికి ఉండగా పాండవులను జయించడం అసాధ్యమని. అభిమన్యునికి ఎదురుగా వెళ్లి గెలవలేమని ధర్మాన్ని పక్కన పెట్టి వెనక నుండి దాడి చేస్తారు. అతిరథ మహారథులైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృతవర్మ అధర్మ యుద్ధంతో బాలుడైన అభిమన్యుని చుట్టుముడతారు. వెనక నుండి అశ్వాలను చంపేసి రథాన్ని కూల్చివేస్తారు. దానవీర సూరకర్ణుడని పేరు పొందిన కర్ణుణ్ణి ఒక కత్తి దానం అడగగా ఇవ్వలేదు కర్ణుడు. అయినా కూడా పడిపోయిన రథం యొక్క చక్రాన్ని తీసుకుని లక్షల సైన్యాన్ని చంపేస్తాడు అభిమన్యుడు. అప్పుడు కూడా భయపడ్డ దుర్యోధనాదులు వెనక నుండి దాడి చేసి ఆ చక్రాన్ని కూడా నాశనం చేసి అన్యాయంగా సంహరిస్తారు అభిమన్యుణ్ణి. కుట్రకు కారణమైన వారి తలలు తీస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. విష్ణుమూర్తి ఇచ్చిన మాట ప్రకారము 16 ఏళ్ల తర్వాత అభిమన్యుని రూపంలోని వర్చస్సు చంద్రుణ్ణి చేరుకుంటాడు. అందుకోసమే శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి కాపాడు. భారతీయ ఇతిహాసాలలో శౌర్యానికి త్యాగానికి చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వీరాభిమన్యు చరిత్ర.